మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఇటీవల కొంతమంది సిద్దిపేట గజ్వేల్ ప్రాంతాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన తమ పార్టీ సర్పంచ్లతో అట్లాగే వార్డు మెంబర్స్తో ఆయన సమావేశమయ్యాడు తన ఎర్రవల్లి ఫామ్ హౌస్లో. అయితే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అసలు మంత్రులను కూడా కలవలేదు, మంత్రులను కలవడానికి కూడా ఇష్టపడలేదు. ఇప్పుడు సర్పంచ్లను కలవడానికి వార్డు మెంబర్స్ను కూడా కలవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అంటూ విమర్శలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి ఈ సోషల్ మీడియాలో కేసీఆర్కు వ్యతిరేకంగా వైరల్ చేస్తున్న పోస్టుల్లో ఈటెల రాజేందర్, మాజీ మంత్రి ఈటెల రాజేందర్, అంటే బీఆర్ఎస్ పార్టీలో చాలా కాలం పాటు పనిచేసిన ఈటెల రాజేందర్ ఆయనను ఎంత అవమానకరంగా బయటకు పంపించారో మనందరికీ తెలుసు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్నాడు. ఆయన గతంలో ఒక ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పాడో ఒకసారి విందాం. వారన్న మాట ఏంటంటే గింత అహంకారం అన్న అంటే ఈటెల రాజేంద్రకి గీగతి పడితే మామూలు మంత్రుల సంగతి ఏంది, బాధపడ్డం అంటే ఏడ్చినాం వాస్తవంగా. ఆ అవమానం తట్టుకోలేకపోయినా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎర్రవల్లి నర్సన్నపేట అంటే నేను ఎందుకు ఇది చూపించానంటే, ఎందుకు ఇది వినిపించానంటే, నిజానికి కేసీఆర్ ప్రజలతో డిస్కనెక్ట్ కావడం అనేది ఒక యాంగిల్, అంటే ఆయన ఓటమికి సంబంధించి. అంటే హ్యాట్రిక్ సాధించాలనుకున్న వ్యక్తి హ్యాట్రిక్ మిస్ కావడం సంబంధించిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఇవి ఇప్పుడు మనము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా ఈ విషయాలు మనం మాట్లాడవచ్చు. ఇది ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు చాలా కీలకమైన వ్యాఖ్యలు. అంటే ఒకరోజు మంత్రిగా తాము కలవడానికి ముఖ్యమంత్రి, అంటే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తమకు అపాయింట్మెంట్ ఇవ్వకపోగా తమను అవమానించారు అన్నది ఈటెల రాజేందర్ చెప్పిన మాట. ఆ సమయంలో తనతో పాటున్న గంగుల కమలాకర్ అండ్ తాను మరికొంతమందిని చివరికి ఏడవాల్సి వచ్చింది అని కూడా చెప్పాడు. అంటే ఎంతగా ఆవేదన ఉంటే ఏడుపు వస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తి, అంటే ఆయన రాజకీయాలకు రావడమే టీఆర్ఎస్తో మొదలైంది. అంటే ఆయన రాజకీయ ప్రయాణం తెలంగాణ రాష్ట్ర సమితితోటే ప్రయాణం ప్రారంభమైంది. సో టీఆర్ఎస్ ఎల్పీ నాయకుడిగా కూడా కొంతకాలం పనిచేశాడు, మంత్రిగా కూడా అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి. సో అటువంటి వ్యక్తికే ఆయనను కలవడానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టపడలేదు, కలవలేదు. అట్లా చాలామందికి ఉన్నాయి అనుభవాలు. చాలామంది బయట చెప్పుకోలేకపోవచ్చు. అప్పటి హోంమంత్రి మహమూద్ అలీకి కూడా ఇటువంటి అనుభవాలు ఉన్నాయని చెప్తుంటారు, ప్రచారం ఉంది. అంతకుముందు నాయన నరసింహారెడ్డి గురించి ఇటువంటి ప్రచారం ఉంది. మరికొంతమంది మంత్రులు కూడా, అంటే అప్పుడు బీఆర్ఎస్ మంత్రులు, వాళ్ళు కూడా కేసీఆర్ దర్శనం కోసం తీవ్రంగా ఇబ్బంది పడవలసి వచ్చేది. అంటే కేసీఆర్ పార్టీ అధ్యక్షుడిగా కంటే కేవలం ఒక ముఖ్యమంత్రిగా మాత్రమే ఆయన ప్రగతి భవన్కు పరిమితమై అండ్ తనకిష్టారాజ్యంగా పరిపాలించారు అని చెప్పడానికి ఇప్పుడు ఇది వైరల్ అవుతోంది. సో నేను ఇంతకు చెప్పినట్టు కేసీఆర్ హ్యాట్రిక్ ఎందుకు మిస్ అయింది, రేవంత్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి అయ్యాడు అంటే, కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో ఒక వాతావరణం ఏర్పడింది. ఆ వాతావరణాన్ని కాంగ్రెస్ పార్టీలో వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అప్పటికే అచేతనావస్థలో ఉన్న పరిస్థితులను అనుకూలంగా మలుచుకొని ఆ పార్టీకి తిరిగి జీవం పోయడం ద్వారా, పార్టీలో ఒక నూతన ఉత్తేజాన్ని ఇవ్వడం ద్వారా, పార్టీ క్యాడర్లో ఒక ఉత్సాహాన్ని నింపడం ద్వారా ఆ పార్టీని తిరిగి ఆల్మోస్ట్ పునర్నిర్మించినట్టుగా భావించాలి. అట్ ద సేమ్ టైం కేసీఆర్ వైపు ఉన్న అనేక లోపాలు, ఒకటి ప్రజలతో డిస్కనెక్ట్ కావడం, నేను చెప్పాను, అండ్ పార్టీకి సంబంధించిన నాయకులను కూడా డిస్కనెక్ట్ అయ్యాడు ఆయన. అంటే ఇక్కడ ఈటెల రాజేందర్ మాటలను బట్టి కానీ, ఇప్పుడు వైరల్ అవుతున్న పోస్టులను బట్టి కానీ మనం ఏమర్థం చేసుకోవాలి, ఇంతకుముందు ఎప్పుడైనా ఆయన సీఎంగా ఉన్న కాలంలో అసలు పార్టీకి చెందిన సర్పంచులను, వార్డు మెంబర్లను ఆయన కలిసేవాడా? మంత్రులనే లక్ష్య పెట్టని వ్యక్తి, మంత్రులను కూడా కేర్ చేయని వ్యక్తి ఇప్పుడు చివరకు వార్డు మెంబర్లను, సర్పంచులను పిలిపించుకొని వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది ఇప్పుడు సారాంశం, ఈ పోస్టుల సారాంశం. అందువల్ల ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు
ఆ అధికారాన్ని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. అయితే ఆల్మోస్ట్ 2 టర్మ్స్ అయిపోయాయి కనుక ప్రజల్లో ఒకటి యాంటీ ఇన్కంబెన్సీ రావడం అండ్ వీళ్ళ పరిపాలన తీరు అండ్ పార్టీ అధ్యక్షునిగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ మొత్తంగా ప్రజల నుంచి దూరం అయిపోవడం, ప్రజలు వాళ్ళకు దూరం అయిపోవడం, ప్రగతి భవన్ అనేది ఒకటి పెద్ద ఒక దుర్భేద్యమైన వ్యవస్థ నిర్మించుకొని ఆయన పరిపాలించడం, ఇవన్నీ మైనస్ పాయింట్స్. ఈ మైనస్ పాయింట్స్ రేవంత్ రెడ్డి క్యాచ్ చేసుకొని ఆయన అద్భుతంగా సినిమా నడిపించాడు, అద్భుతంగా కాంగ్రెస్ పార్టీని ఎన్నికల వైపుకు నడిపించాడు. అందువల్ల గతంలో అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే నాటికి పరిస్థితులు వేరు. ఇంకా చెప్పాలంటే 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంటే ఆల్మోస్ట్ మిడిల్ ఆఫ్ ద 2023 జూన్ జూలై ఆ ప్రాంతంలో కూడా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అనే ఒక సిచ్యువేషన్ కనిపించింది. కానీ పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి ఆ మొత్తం సిచ్యువేషన్ను తనకు అనుకూలంగా మార్చేశాడు. అంటే బీజేపీని థర్డ్ ప్లేస్లోకి నెట్టివేసి కాంగ్రెస్ను ఫోర్ ఫ్రంట్లోకి తీసుకొచ్చాడు ఆయన, అంటే ఫ్రంట్ రన్నర్గా తీసుకొచ్చాడు. సో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనే ఒక అట్మాస్ఫియర్ని సృష్టించడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. సరే, రేవంత్ రెడ్డికి వెన్నుతనుగా నిలిచిన అప్పటి సోషల్ మీడియా కావచ్చు, లేకుంటే ప్రజల్లో ఆయనకున్న క్రేజ్ కావచ్చు, ప్రజాదరణ కావచ్చు, అండ్ పర్టికులర్గా యూత్లో వచ్చిన ఒక ఆకర్షణ కావచ్చు, ఇవన్నీ ఆయనకు అడ్వాంటేజ్గా మారాయి రేవంత్ రెడ్డికి. అండ్ కేసీఆర్ను ఢీ కొట్టగలిగిన వ్యక్తి, ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డే అనే ఒక మెసేజ్ కూడా ప్రజల్లోకి పంపించడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నించాడు, అందులో కూడా సక్సెస్ అయ్యాడు. సో దాంతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ఆ పార్టీలో ఉన్న పలువురు సీనియర్లను, మాజీ మంత్రులను కూడా కాదని పీసీసీ పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీలో చేరిన 3-4 ఏళ్లలోనే ముఖ్యమంత్రి పదవిని కూడా ఆయనకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయి అనివార్యంగా. ఆయనతో పాటుగా సమవుజ్జీలు అని కాదు కానీ సీనియర్లు అనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా చాలామంది ముఖ్యమంత్రి పదవి పైన ఆశలు పెట్టుకున్న సంగతి మనందరికీ తెలుసు. కానీ వాళ్ళెవరు అట్లా అంటే ఒక ర్యాపిడ్గా ఎట్లయితే క్యాంపెయిన్ నడిపాడో రేవంత్ రెడ్డి, అవన్నీ కూడా ఒకసారి మనం నెంబర్ వేసుకుంటే చాలా అద్భుతమైన ప్రతిభ చూపించినట్టుగా కనిపించింది. అంటే క్యాంపెయిన్ మెథడాలజీ అండ్ కేసీఆర్కు సంబంధించిన వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడం, ప్రజల్లో అప్పటికే నెలకొన్న వ్యతిరేకతను ఇంకా బూస్ట్ చేయడం, దాన్ని కాంగ్రెస్కు అనుకూలంగా మలుచుకోవడం, ఇందులో రేవంత్ రెడ్డి సక్సెస్ అయినట్టుగా మనం భావించాలి. అండ్ ప్రియాంక గాంధీ చాలా సందర్భాల్లో చెప్పిన విషయం ఏంటంటే, మమ్మల్ని ఢిల్లీలో ప్రతి సందర్భంలో కలిసిన సందర్భంలో ఎప్పుడు ముఖ్యమంత్రికి పదవి చేపట్టడానికి ముందు ఆమె చేసిన కామెంట్స్, మమ్మల్ని ప్రతి సందర్భంలో కలిసిన సందర్భంలో పదవి కావాలనో లేకుంటే పార్టీ పరంగా పేరు ప్రతిష్టలు కావాలనో ఆయన ఎప్పుడు అడగలేదు. కేసీఆర్ను గద్దె దించడమే నా లక్ష్యమని ఆయన చెప్పేవాడు. నాకు కేసీఆర్ను గద్దె దించడానికి ఒక ఛాన్స్ ఇవ్వండి అని మాత్రమే ఆయన అప్పీల్ చేసేవాడు. కనుక మేము ఆయన కమిట్మెంట్ కావచ్చు, లేకుంటే ఆయన పోరాట పటిమ కావచ్చు, ఇవన్నీ పార్టీ హైకమాండ్కు నచ్చాయని ఆమె గతంలో కామెంట్ చేయడాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ మిస్టేక్స్ చూస్తున్నాం అండ్ కేసీఆర్ వైఫల్యాలు అవన్నీ కూడా మనందరికి తెలుసు. సో రేవంత్ రెడ్డికి కూడా అటువంటి వైఫల్యాలు రాకుండా, అంటే ప్రజల నుంచి డిస్కనెక్ట్ కాకుండా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా అటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.